మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అమ్మ ఆశీర్వాదమే తన బలం అంటూ తల్లితో గడిపిన మధుర క్షణాలతో కూడిన ఓ వీడియోను పంచుకున్నారు. గతేడాది ఆమె బర్త్డేని మెగా ఫ్యామిలీ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అని చిరు పెట్టిన వీడియో వైరల్ అయింది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని ఊరికే అనరు. ఆయన మెగాస్టార్ అయినా అమ్మ ప్రేమ ముందు మాత్రం ఎప్పుడూ చిన్న పిల్లాడిలాగే మారిపోతుంటారు. చిరంజీవికి తన తల్లి అంజనాదేవి అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు సందర్భాల్లో చిరు తన తల్లిపై ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఇవాళ జనవరి 29 అంజనమ్మ పుట్టినరోజు సందర్భంగా అంజనీపుత్రుడు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అమ్మా, నీ ఆశీర్వాదమే నా బలం. పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి తాజాగా ఎక్స్లో తన తల్లికి బర్త్డే విషెస్ అందజేశారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను ఆయన అభిమానులతో పంచుకున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులందరితో కలిసి అంజనాదేవి గడిపిన అరుదైన క్షణాలు, కుటుంబ వేడుకల్లోని ఫోటోలను, మధుర స్మృతులతో కూడిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. మెగా అభిమానులు ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో అంజనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంజనాదేవి పెద్ద కుమారుడైన చిరంజీవి తన తల్లి పట్ల అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. ప్రతి ఏడాది ఆమె పుట్టినరోజున నాడు మదర్స్ డేకి సోషల్ మీడియాలో తప్పకుండా విషెస్ తెలియజేస్తుంటారు. షూటింగ్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే తల్లితో సమయం గడిపేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తారు. మెగా కుటుంబానికి అంజనాదేవి బలం, ధైర్యం అని చిరు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కుటుంబ విలువలు, ఓర్పు, సహనం, క్రమశిక్షణ వంటి విషయాలను తన తల్లి నుంచి నేర్చుకున్నానని చెబుతూ ఉంటారు. గతేడాది కూడా ఆమె బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 3 కొడుకులు, 2 కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమారుడు చిరంజీవి సినిమాల్లో తిరుగులేని మెగాస్టార్గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశారు. రెండో కుమారుడు నాగబాబు సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి ప్రస్తుతం జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రజాసేవలో కొనసాగుతున్నారు. మూడో కొడుకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లో రాణిస్తూనే ఇటు సినిమాల్లోనూ నటిస్తూ 2 పడవల ప్రయాణం సాగిస్తున్నారు.